ఆడవాళ్ళకి కొత్త చీర కట్టుకోవడం అంటేనే పండుగ బాబాయ్. అదేం కొత్తది కాదే. ఇంకోలా చెప్పాలంటే గాయత్రత్తయ్య విడిచిన చీర. ప్రాణం విడిచాక శాశ్వతంగా వదిలేసిన చీర. మరెందుకు గాయత్రక్క నన్ను కట్టుకోమందో తెలియదు కానీ అక్క కోరిక తీర్చడం ముఖ్యమనిపించింది. విశాల్, చీర తీసుకొచ్చిస్తావా? సారీ అమ్మా, మీరు ఏమీ అనుకోవద్దు. అమ్మ చీర జ్ఞాపకంగానే ఉండనివ్వండి. ఒక్కసారి కట్టుకుని మరుసటి రోజు తిరిగిచ్చేస్తాను నాన్నా. అర్థం చేసుకోగలనమ్మా, కానీ నా మనసు ఎందుకో ఒప్పుకోవడం లేదు. విశాల్, మీ అమ్మ కోరికని నేనే కాదు నువ్వు కూడా తీర్చాలి. ఇచ్చేయండి బాబుగారు. నైని? అవును బాబుగారు. గాయత్రమ్మగారే కల్లోకొచ్చి అత్తయ్యని అడిగారు అంటే సరే, నువ్వు కూడా ఒప్పుకున్నావా అక్క? ఆశ్చర్యంగా నువ్వే లేదు. ఎందుకని? సంతకం పెట్టమని చెప్పి మీ పనిలో మీరు పడిపోతారు. మీరే మళ్ళీ నా దగ్గరికొచ్చి కాస్తైనా మాట్లాడతారని ఆ పని చేయలేదు. ఆఫీస్ పని చేయకుండా ఇంటి పని మాత్రమే చేస్తే ఎలా మేడం? మనవి గవర్నమెంట్ ఉద్యోగాలు కావు, బిజినెస్ చేసుకుంటున్నాం. మరీ ఇంత బిజీ అయిపోతే పిల్లలు మనల్ని గుర్తుపట్టరు కూడా. సరే, ఇంటి దగ్గరే మీటింగ్ ఏర్పాటు చేద్దాంలే. సైన్ చేయి. విక్రాంత్ గారికి ఒక మెయిల్ పంపించమని చెప్పాను. ఇప్పటిదాకా పంపనే లేదు. వాడెంత బిజీగా ఉన్నాడో ఏంటో. నైని, ఏమైంది? ఏం లేదు, కళ్ళు తిరిగినట్టయింది అంతే. ఇంటి పనే ముఖ్యమని రెస్ట్ లేకుండా పనిచేస్తూ ఉంటే నీరసం వచ్చేస్తుంది. టైంకి వదిన వచ్చింది. పక్కన నేను కూడా ఉన్నాను కాబట్టి నువ్వు కింద పడకుండా పట్టుకోగలిగాం. ఇప్పుడు ఎలా ఉంది చెల్లి? నాకేం కాలేదులే అక్క, బానే ఉన్నాను. ఎందులో అయినా రాజీ పడొచ్చు కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు. అత్తయ్య వాళ్ళు కనుక చూసుంటే మళ్ళీ నెల తప్పిన డ్రామానా అని హేళన చేసేవాళ్ళు. ఈసారి నాటకం ఆడడం ఉండదు, దాన్ని నిజం చేయడమే. కరెక్ట్గా చెప్పా విశాల్. నీలాగా మా ఆయన కూడా ఉత్సాహంగా ఉంటే ఎంత బాగుండేదో. పుండైన గేదెలాగా మబ్బుగా ఉంటాడు. నైని, సైన్ చేసి
అంబా శివశంబా అంతే కదయ్యా. ఇది మరీ బాగుంది. మాటరాని పిల్ల ఇవ్వద్దని ఎక్కడంది? అయినా గాయత్రత్తయ్యనే కళ్ళోకొచ్చి ఇమ్మని చెప్పాక ఆవిడ పేరు పెట్టుకునే ఈ పిల్ల చెయ్యి బావగారికి తగలగానే చీర ఇవ్వొద్దనటానికి సంకేతమని ఎలా చెప్పుకుంటారు? పసిపిల్లలు చెప్పకపోయినా వాళ్ళ మొహం చూసి చెప్పొచ్చు. ఉలూచి మొహం చూసి ఏ రోజు ఏం చెప్పలేదు కదండి. ఉలూచికి మన ఇవ్వండి బాబు, అంతా మన మంచి కనుకోవడమే. ఇవ్వు నాన్నా. నువ్వు కన్న కొడుకు, నేను పెంచిన సుపుత్రుడు విశాల్ బాబు చేత నువ్వు ముచ్చటపడి కట్టుకున్న చీరని నా చేతుల్లోకి తీసుకున్నాను. సాయంత్రం ఈ చీర కట్టుకొని నీకు కనిపిస్తాను, సరేనా? థ్యాంక్స్ అక్కా. మమ్మీ పద మమ్మీ, సూర్య నమస్కారం చేద్దాం. బయటికెళ్ళారేంటి? పోతే పోనీ విక్రాంత్, మళ్ళీ రాకపోతే ఇంకా మంచిది. అంబా శివశంబా. ఆ పెళ్ళా మాట విన్నవాడు బాగుపడతాడు మమ్మీ. నైని చెప్పగాని విశాల్ వాళ్ళమ్మ చివరిగా కట్టుకున్న చీర ఇచ్చినందుకు అంటున్నావా? అంతే కదా మమ్మీ, నేను కూడా హాసిని మాట
అన్నదే కదా. నేను వెనకాల వచ్చినట్టు గమనించారా బ్రదర్? స్ట్రైట్గా వెళ్ళిపోయి మళ్ళీ మిమ్మల్ని ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గర కలుస్తాను కదా. అమ్మయ్యా, అటు వెళ్ళిపోయాడు. ఆఫీస్ పని మీద వెళ్తున్నట్టున్నాడు. అనవసరంగా టెన్షన్ పడ్డాం. అఖండ స్వామి దగ్గరికి వెళ్తున్నట్టు ఏమాత్రం డౌట్ రాదులే. ఇట్నుంచే వెళ్ళిపోదాం పద. ఓకే. చూపులమ్మ. చూపులమ్మా పేరు గమ్మత్తుగా ఉంది. ఈవిడిక్కడే ఉంటుందా? ఈరోజు మీ ఇంట్లో ఉంటుంది. ఆ ఇంట్లో ఎలా స్వామి? గాయత్రీదేవి చీరను తీసుకొచ్చారు కదా తిలోత్తమ. ఇదే స్వామి. చూపులమ్మ ముందు పెట్టండి, చెప్తాను. విడిచిన చీరిది. అబ్బా, నువ్వు పెట్టు మమ్మీ. నెత్తురంటిన చీరలే చూపులమ్మకి సమర్పిస్తారు. ఆ రక్తం మళ్ళీ ఈ జన్మలో ఎక్కడ ఉన్నదో ఈ తల్లి దారి చూపిస్తుంది. మై గాడ్, అంటే అమ్మ చీర కంటుకొని ఎండిపోయిన తన రక్తపు వాసనని చూపులమ్మ తల్లి పసిగడుతుందా? అక్షరాలా నిజం. ఆ నెత్తుటి వాసనే పునర్జన్మ వాసనని పసిగడుతుంది. చాలా సంతోషం స్వామి. గాయత్రక్క పుట్టి 7 ఏడాదిన్నర కావస్తోంది. తప్పిపోయి ఎక్కడుందా అని ఎదురు చూస్తున్నాం. అక్క కట్టిన చీరే తనింకా బ్రతికుండే రోజులు లెక్క కడుతుందన్నమాట.
ఏం చేయాలో త్వరగా చెప్పండి స్వామి. ఈ చీరని మీ అమ్మ కట్టుకొని సాయం సంధ్యవేళ దీపారాధన చేయాలి. కరెక్ట్గా టైం చెప్తారా? అసుర సంధ్యవేళ. మా అమ్మ చీర ఈ అమ్మ కట్టుకుంటే మా అమ్మకి గండం మొదలైనట్టే. చూపులమ్మ తల్లి కలశాన్ని తీసుకొని ఇంట్లో ఉండే గాయత్రీదేవి పటాన్ని చూస్తున్నట్టుగా పెట్టండి. అలాగే స్వామి. రే, నువ్వు చీర తీసుకో. సరే మమ్మీ. దీపం వెలిగించగానే పెద్దమ్మ జాడని ఈ చూపులమ్మ తల్లి చూపిస్తుందా? చూపిస్తుంది. మమ్మీ పద మమ్మీ. ఒక్క నిమిషం. ఈ ప్రయత్నంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గాయత్రీదేవి పునర్జన్మను కూడా చిదిమేయాలని చూసే మీకు, సాయం చేసిన నాకు, ముగ్గురులో ఎవరో ఒకరికి ప్రాణహాని కలిగే ఎందుకు తోకలా వెంటే ఉంటావు? ఇక్కడి నుంచి ఏం తీసుకుపోవట్లేదు, నా ల్యాప్టాప్ తప్ప. తీసుకెళ్ళడానికి ఏమున్నాయిలండి? విలువైనవి గదిలో ఉండవు. స్టోర్ రూమ్లో ఉంటాయా?